ఎంత సంతోషపడతారు. పెద్ద పెద్ద ఆధిక్యతలతోటి మనుషులు పదోన్నతి పొందితే ఎంత సంతోషపడతారు. వాటన్నిటి నుంచి భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వశక్తి గల దేవుని సేవకులు అవ్వడం మామూలుగా మోస్ట్ హైలీ ఆనర్డ్, హైలీ ఎక్స్టీమ్డ్, అంటే అధికంగా హెచ్చించబడి గణపరచబడిన స్థితి స్థానం ఏదైనా ఉందంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సర్వ సృష్టికర్తల దేవుని సేవించే సేవకు పిలువబడి ఆ స్థానానికి ఎన్నుకొనబడిన స్థితినే గొప్పది అంటాం. చెప్పలేకపోతే దేవుని ఎగ్జాల్టెడ్ బై గాడ్, దేవుని ద్వారా హెచ్చించబడి. అయితే నాకు 2 కళ్ళు సర్జరీ అయింది. ఎక్కడికి అస్సలు రాకుండా, లైట్స్ కూడా చూడకుండా ఉన్నా. కానీ దేశీ బాబు ఒప్పుకోలే, చైనీ బాబు ఒప్పుకోలే, ఇక ఎవరు ఒప్పుకోలే. ఫస్ట్ ఇట్లా ఇంట్లోంచి బయటకు వచ్చాను మీకోసం. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే చూడడానికి కూడా కష్టంగా ఉన్న సమయంలో చాలా నీరసంగా ఉన్నా, చాలా వీక్ అయిపోయిన బాడీ. ఇదే లేచి రావడం ఫస్ట్ అంత అద్భుతమైన రీతిగా నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఇది ఒక కుటుంబానికి సంబంధించినదిగా, లెట్ మీ గో, వెళ్ళదు, నేను వెళ్ళండి. ఇది దేవుని రాజ్యానికి సంబంధించింది. దేవునికి సొంతం చెప్పండి. ఒక ఇంటికి ఒక కుటుంబానికి ఏదో ఒక కార్యం జరుగుతుంటే వెళ్ళలేకపోతే వస్తానేమో ఈసారి అంటాం. కానీ భూమిని ఆకాశం సృష్టించిన సృష్టికర్తకి దివ్యమైన సేవ చేయడానికి సెలెక్టెడ్, ఎలెక్టెడ్, చోసన్, కాల్డ్, ఈ మాటలు భలే ఉంటాయి. బై గాడ్, సావరెన్ గాడ్, సార్వభౌముడి సేవకి, సర్వాధికారి సేవకి, సర్వోన్నతుల సేవకి. ఎలియోన్ అనే హీబ్రూ మాట నాకు భలే ఇష్టం. ఎలియోన్ సర్వోన్నతుడైన దేవుడు, షదాయ్ సర్వశక్తి గల దేవుడు, ఎడోనాయ్ ప్రభువైన దేవుడు, ఇంకా అద్భుతమైన రీతిగా గొప్ప దేవుడు ఆయన. ఏల్ హన్నోన్ కృపగల దేవుడు, ఏల్ హన్నోరా పరాక్రమశాలి అయిన దేవుడు, ఏల్ కాబోదు మహిమగల దేవుడు. ఒక పేరు ఆయనకి, అద్భుతమైన ఘననామం, గొప్ప నామం. ఆ నామంలో ఆ దేవుని సేవించే భాగ్యం బిడ్డలకి ఇచ్చినందుకు అసలు ఈ సంఘంలో దివ్యమైన సేవ చేయడానికి ఇద్దరిని దేవుడు, నేను ఎప్పుడు ట్యానింగ్ చేసి ఏమంటాను తెలుసా, చిన్న ప్రదీప్ అంటాను. చిన్న ప్రదీప్ అంటున్నాను. ఎందుకంటే ఆయన ఏంటంటే అద్భుతంగా ఆ దంపతులు ఇద్దరిని, అంటే దేవుడు ఆ బిడ్డల్ని ఏర్పాటు చేసుకునే విషయం అది. తర్వాత ఇంట్లో పాపం చూస్తే ఇదో దైవ సేవకురాలు కూర్చోండి అక్కడ, మామూలుగా లేదు అక్కడ కాంతి. ఆమె చూస్తే ప్రదీపమ్మ అనిపించాలనిపిస్తుంది. ఎవరామె? మగపిల్లడు ఎప్పుడు తట్టే ఉన్నామో ఆమె పేరు ప్రదీపమ్మ. నాన్న అట్టే ఉంటాడు, లోపలే ఉంటాడు. దేవుని కుమారులు కుమార్తెలు పరదేశి చూస్తే వీడు పరదేశి అంటే ఎందుకు పెట్టావు ఆ పేరు? పరలోకానికి, పరదేశానికి ప్రతినిధి అని. కరెక్ట్, పరదేశి పాలిషంగా మామూలు పరలోకానికి రిప్రజెంటేషన్ అన్నమాట. ఆయన పరలోక రాయబారి, ఆయన అద్భుతమైన అంబాసిడర్, ఆయన గొప్ప రాయబారి. నిజంగా చక్కటి సంఘాన్ని నడిపిస్తూ తండ్రి స్థానంలో నిలబడి చేస్తున్నారు. పరదేశి నా యొక్క స్పెషల్ ఆనరబుల్ గ్రీటింగ్స్. దేవునికి మహిమ కలుగునుగా. అయితే ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా, టెన్నికి, దేశీకి, బెల్లికి, విల్లికి అందరికీ పంచిపెట్టట్టుగా దేవుడు చాలా దేవుని గుణాతిశయాలతో కూడిన పరలోక రాజ్యానికి కావలసిన సుగుణాలు ఇచ్చాడు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే విమల్ దేవుని సేవకులు నిజంగా కాడి ఎద్దులు 2 ఉంటాయి. కాడికి ఒక ఎద్దు లేదు, లేకపోతే ఆ రైతుకి ఏమైపోతుందంటే ఎట్లా నేను ఇప్పుడు ఎలా దున్నాను ఈ పొలం అనుకుంటే ఒక ఎద్దు అలానే నిలబడింది.
ఆ యుద్ధంలో నిలబడి, ఆ యుద్ధం పక్కన ఎవరుంటారు? ఇంకా ఎవరు దున్నాలా ఈ పొలం అంటే ఒక డివైన్, దైవికమైన, ఒక అద్భుతమైనటువంటి ఒక సహకారం వచ్చింది. పక్కన ఎందుకంటే మనుషుల కంటే అధికమైన సృష్టికర్త అయిన భర్త పక్కన నిలబడ్డాడు. చెప్పండి, క్రియేటర్గా సృష్టికర్త అయిన దేవుడు కమా నీతో జతగా నిలబడతాను. అందుకని ఈ సేవ విషయంలో, ఈ పరిచర్య విషయంలో నాకు ఎంత సంతోషం ఉంటే, ప్రభా షీఈ్ నాట్ అలోన్, నాకు ఒంటరి కాదు, బిడ్డలు ఎప్పుడు ఒంటరి వాళ్ళు కాదు, తండ్రి లేని వారికి తండ్రిగా విధవరాన్ని కాదు ప్రభు నిలబెట్టారు. కాబట్టి ఈరోజు సేవా పరిచర్య నిమిత్తం నిలబడబోతున్న బిడ్డలకి శుభకరమైన నేను మాట్లాడడానికి కూడా ఆ శక్తి లేదు, కానీ నేను రాలేనులే అనుకున్నాను. కానీ రావాలి, దీనికి మిస్ అయిపోవడానికి లేదు. ఐ వాంట్ టు బి ఎ విట్నెస్ ఫర్ దిస్. దీనికి నేను ఒక సాక్షిగా ఉండాలి అని నా తల తిరిగిపోతా ఉంది, చేతులు కాళ్ళు పనిచేయట్లేదు, కానీ విశ్వాసంతో నిలబడాలి. ఏమైనా కానీ వెళ్దాం, వెళ్ళి నేను కూడా సాక్షిగా నిలబడతాను. శత్రువా, నీకు అధికారం లేదు నా మీద, ఏమైనా అధికారం లేదు నా మీద. లెట్ మీ గో. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలు తీసుకునే నిర్ణయాలు పరలోకానికి ఆమోదంగా ఉంటాయి, అపవాదికి భయం పుట్టిస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. గాడ్ అప్రూవ్ థింగ్స్, వెన్ హెవెన్లీ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తే ఎనిమీస్ పవర్స్ డౌన్ అయిపోతాయి, నశించిపోతాయి. అక్కడ అప్రూవల్ వచ్చారు, కమాగో గుట్టపనం మీతో నేను వస్తా అంటే ప్రభు ఓకే అంటే ఏది మనల్ని ఏం చేయలేదు. కాబట్టి దేవుని బిడ్డరా, వీళ్ళకి నేనేం మెసేజ్ ఇవ్వాలని కాదు, కానీ వాగ్దానాలు ఇవ్వాలని వచ్చాను. అవి భలే అద్భుతమైనవి. నాకు నిజంగా నేను 20 సంవత్సరాలు ఇంటి అయినప్పుడు 21 సంవత్సరానికి సేవకు వచ్చాను. యంగ్ ఉమెన్ వచ్చింది ఎట సేవ తెలిసిన సంఘమే, సంఘ పరిచర్య ఉదయగిరిలో సంఘ పరిచర్య చేయడం ఆరంభించాను. అనేక రీతులుగా దేవుడు నన్ను, దైవజనులు చాలామంది వచ్చి నన్ను ప్రతిష్ఠ చేశారు, హస్తనిక్షేపం చేశారు. మేము చెన్నై పెంతెకోస్తల్ చర్చెస్కి సంబంధించిన సేవకులు వాళ్ళ తరఫున మేము ఉండేవాళ్ళం. వాళ్ళు వచ్చారు, నన్ను అభిషేకించారు. బలమైన సేవ. 86వ సంవత్సరం ఇక్కడికి వచ్చాం. డాడీ చనిపోయారు ఇక్కడే. అక్కడి నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. దేవుని సేవలో దేవుడు నాకు ఇచ్చిన ఆ వాగ్దానాలన్నీ ఇప్పుడు నేను ఈ బిడ్డలకి సేవ చేయబోతున్న బిడ్డల కోసం ఒక అంటే ఇటు చూపించండి ఇదేమంటారు? 5 అంటే ఇదని తెలుసా? కృపా సంఖ్య 5 అంటే చెయ్యి, హ్యాండ్, చెయ్యి. ఆ దేవుని హస్తంలో ఈ బిడ్డలిద్దరూ ముందుగా ఆమె. అయితే వాళ్ళిద్దరికి 49 యెషయాలు చూడండి, చక్కటి వాగ్దానాలు. నాకు ప్రభు జ్ఞాపకం చేసిన వాగ్దానాలు మాత్రం ఇచ్చి దైవజనులు అన్నస్తారు. రవణ వస్తే మా కుటుంబంలో కూడా ఈ కార్యం జరగాలన్నా రవణ వస్తే మాకు సంతోషం అన్నమాట. మరి దైవ సేవకులు పాస్టర్ గారు వచ్చారు, దైవ సేవకులు అందరు వచ్చారు. అందరు దేవుని బిడ్డల ఆశీర్వాదం, వాళ్ళందరి అభినందనలు బిడ్డలకు కావాలి. కాబట్టి సో ఇది నాకు అప్పు చెప్పిన పాటలో నేను ఇది అది ఈ వాగ్దానం చదవం. 49:3 ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకోలేదను అని ఆయన నాతో చెప్పారు. సేవకు వచ్చిన వాళ్ళు ఎవరండి? వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఉన్నారా ఇక్కడ? వై నాట్ యు కమ్? వీళ్ళకి రావచ్చు కదా. ఏది పాస్టర్ గారు, జన పాస్టర్ గారు, వెరీ గుడ్. వాళ్ళిద్దరికి ఒక ప్రత్యేకమైన ఆ చేసి అట్టేస్తే కూర్చుంటారు కదా, చాలా సంతోషంగా ఉంది వాళ్ళిద్దరు చూస్తే. చెప్పలు కదమ్మా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా మంచి. మరి ప్రసన్న బాబు పాప ఇద్దరిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. చదువు ఇది మీ ఇద్దరు ఒకటే, వన్ బాడీ. ఆయన తల శరీరం కాబట్టి
టేక్ దిస్ ప్రామిస్, ఇది మీది, నీది, నాది, మనది. ఏమంటున్నాడు? ఇందాక పేరు ఒకటే పెట్టేశాడు. ఇశ్రాయేలు దీవించబడ్డవాడు. ఇశ్రాయేలు నామం వస్తానే జ్ఞాపకం చేసుకోవాలా, బ్లెస్డ్, దీవించబడ్డాడు ఇశ్రాయేలు. ఈరోజు మీ ఇద్దరు క్రీస్తునందు దీవించబడిన వారు, ఆశీర్వదించబడిన వారు. రానా పర్లేదు, తల్లి ఉన్నారు ఇద్దరు, కొడదాం చెప్పలేదుగా. కాబట్టి ఈ ప్రామిస్లో అద్భుతమైన మాట ఏంటో తెలుసా? ఎప్పుడు పిలుచుంటాడు అబ్బా నన్ను ఆలోచించాడు. వీళ్ళు కూడా ఆలోచిస్తారు, ఎప్పుడు పిలుచుంటాడు వీళ్ళిద్దరిని, ఎప్పుడు పిలుచుంటారు వీళ్ళిద్దరిని. చూస్తే ఇక్కడ 49 1, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. యెషయా 49:1, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకంగా చేసుకున్న. కొట్టానికి ఎట్ట కొడతారో చెప్పండి. అనుకుంటే సడన్ గా వచ్చింది కాదు. తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని చింతో మీకు తెలియదేమో, ప్రసన్న బాబు మీకు తెలియదేమో, అప్పటి నుంచి జ్ఞాపకం చేసుకున్నాను. ఒకసారి సేవకు రావడం వద్దామా వద్దా అనుకునే వాళ్ళు కూడా ఆలోచించండి. ఒకవేళ మీకు దేవుడు సేవకు పిలిస్తే ఇది సడన్గా వచ్చింది, అనవసరమైంది, అక్కర్లేదు, వెనక లేదు కాదు, కానీ తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం చేసుకున్నాను. సేవకులకున్న ద పవర్ఫుల్ వెపన్ ఏంటి? సేవకులకి డిగ్రీలు కావాలా, సేవకులకి చాలా పిహెచ్డీస్ కావాలన్నా, డాక్టరేట్స్ కావాలన్నా, ఏం కావాలి సేవకులకి? ఒక సేవకులకి ఆ పవర్ఫుల్ గొప్ప అని చెప్పడానికి, అసలు సేవ బలంగా ఉండడానికి ఏం కావాలి? చూడండి ఇక్కడ ఏముంటుంది. నా నోరు, 2వ వచనం, నా నోరు వాడిగా ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల బదులో మోసి పెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడు, నీలో నన్ను మహిమపరచుకొనదనని ఆయన నాతో చెప్పాను. దేవుని బిడ్డలారా, ఈ వార్తలు ఎంత గొప్పదంటే, అమ్మ ఒడిలో పెట్టుకున్నప్పటి నుంచి చూస్తా ఉన్నాడు, ప్రసన్నాన్ని చూస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, చింతలు చూస్తా ఉన్నాడు. మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకం ఎప్పుడైనా తల్లి అయినా మరచిన అన్న మాట నిజమే. ఒక పాపని తీసుకొస్తే, ఒక పాప 10వ తరగతిలో పడిపోయాడు, కన్న బిడ్డ. అది ఎవరు పట్టించుకోలేదు. ఆ పాపను ఏడుస్తూ ఉంటే కుక్కలు వచ్చేసాయి. కారు ఎందుకన్నా శబ్దం వస్తుందని కారు ఆపాను. ఆపితే చూస్తే ఒక ముసలాడు పోతా ఉంది, కాగితాలు ఏరుకుంటాను అని చూడమంటే కుక్కలను వస్తుంది. బిడ్డను పడేసాను, చిన్న బిడ్డను, పుట్టిన బిడ్డను. ఆ బిడ్డను తీసుకెళ్ళి ఆ ముసలాంకి తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది కొద్ది సంవత్సరాలు అయినాక ఒక అద్భుతమైన బలమైన గొప్ప దేవుని సేవకుని కుమార్తెగా ఆ అమ్మాయిని చూసి, అక్కడ మీరు మర్చిపోయారు, ఈ అమ్మాయే, ఆ దొరికిన అమ్మాయి, ఈ అమ్మాయే అంట. గొప్ప సేవ. దేవుని బిడ్డలు మనుషులు పడేస్తారు, మర్చిపోతారు. ఎంత మంచి మర్చిపోండి. ఏమిటి? తల్లి, నేను గర్భంలో పుట్టగానే యెహోవా నన్ను పిలిచాను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్న మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకము చేసుకున్నాను, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో అంటే దాచి ఉన్నాడు. ఆయన ఎక్కడ పెట్టాడు అంటే ఆయన చేతి నీడలో. ఆయన ఇంకా ఏం చేశాడంటే, ఆల్ దీస్ ఇయర్స్ నన్ను మెరుగు పెట్టిన అంబుగా మెరుగు పెడతానే ఉన్నాడు, తన అంబుల బదులు మూసి పెట్టి ఉన్నాడు. దేవుని సేవకులు ఎలా ఉంటారంటే, టైం వచ్చింది వేస్తానేమో, సమయానుకూలంగా నేను వాడుకుంటా. నీవు మాట్లాడే రోజు ఒకటి వస్తుంది, నువ్వు బలమైన యుద్ధం చేసే రోజు ఒకటి వస్తుంది, పోరాడే రోజు ఒకటి వస్తుంది, బలమైన సాక్షిగా సాధనగా నిలబడే రోజు ఒకటి వస్తుంది. నీకు ఒక ప్రాపర్టికల్ వర్డ్ ఇస్తా, ప్రవచనాత్మకమైన మాట ఒకరోజు పలికే రోజు వస్తుంది. నువ్వు కొంతమంది తాకితే స్వస్థత వచ్చే రోజు వస్తుంది. నువ్వు ఒక స్థలంలో నిలబడితే సమాధానం పరిచే రోజు వస్తుంది. నువ్వు ఒక దగ్గర నిలబడితే పోరాటాలు సర్దుమడిపోతాయి. నీకు ఆ సమయం ఏర్పాటు చేస్తా, నువ్వు సమస్త సమాధానం బంధము అనేది నువ్వు అనుగ్రహిస్తావు.
ఒక పీస్ మేకర్గా ఉంటావు, రాయబారిగా ఉంటావు, సమాధాన పరిచే బిడ్డగా ఉంటావు, కట్టే బిడ్డగా ఉంటావు, నిలబెట్టే బిడ్డగా ఉంటావు, ఆదుకునే బిడ్డగా ఉంటావు, అద్భుతాలు చేసే బిడ్డగా ఉంటావు. అద్భుతమైనటువంటి నా చేతి నీళ్ళను మెరుగు పెట్టిన మెరుగు పెడతా ఉంటావు. సోషాల్ నీ మాటల్లో శక్తి ఉంది, శత్రు కార్యాలు అయిపరచబడతాయి. నీ అడుగుల్లో శక్తి ఉంది. రోజు ప్రభు నాకు ఏమైనా సేవకురాలు సంఘంలో నేను ఉదయగిరిలో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, నువ్వు ఏం మాట్లాడవా, పెద్దలు ఉన్నారు అక్కడ అడుగు పెడతాను, అక్కడ కార్యం జరిగిపోతున్నాడు. అడుగు పెడతానే బలమైన కార్యం. అసలు అది ఊహించలేని ఇప్పుడు నేను వివరించలేదు. సమ్ టైమ్స్ నీ స్టెప్స్, మీ అడుగులు, మీరు ఏం మాట్లాడుకోవడం గమ్మను కూర్చోమంటే కూర్చోండి. దేవుని బిడ్డ నేను సమయం ఎక్కువ తీసుకోవట్లేదు, మీకు మాటలు జ్ఞాపకం చేద్దామని. కాబట్టి దిగులు పడడానికి వీలే లేదు. సేవకుల జీవితంలో దిగులు లేదు. దిగులు తీసే డాక్టర్స్, వాళ్ళకి ఏం పేరంటే దిగులు. మీ దేని స్పెషలిస్ట్ అంటే షుగర్ డాక్టర్, బేబీ డాక్టర్, ఆ డాక్టర్కి ఈ డాక్టర్లు దిగులు తీసేసే డాక్టర్స్, భయం తీసేసే డాక్టర్స్, ఆదరించే డాక్టర్స్. ఎవరు దిగులు పడుతున్నారో భయపడుతున్నారో అడుగు పెట్టి ఒక మాట చెప్తే ఎంత అద్భుతం. కాబట్టి తినబెట్టారు. చాలా సంతోషంగా నాకు. పరలోకంలో ప్రదీప్ ఉన్నాడు, ఆయన ఏం ప్రార్థన చేశాడో నాకు తెలియదు. బిడ్డలందరి విషయాల్లో వాళ్ళందరినీ, నా బిడ్డలందరినీ సేవకులుగా చేయని అడిగాడేమో. అందుకే ఆయన ప్రార్థనలు జవాబుగా దేవుడు అందరినీ సేవకులుగా చేశాడు. కాబట్టి చిన్న పలుకు పలికితే బాగుంటుంది. ఏం పలుకు అంటే, ఇశ్రాయేలు చెప్పండి, నీవు నా సేవకుడు. ఎవరి సేవకుడు నేను చెప్పండి. ఈరోజు దేవుని బిడ్డలు నా బాధలు ఏదో తెలుసా, ప్రజలు ఆ సేవ చేస్తున్నావు కాబట్టి షిఫ్ట్ టు స్టాండ్ అనిపిస్తాం, నిన్ను ఇట్టా చేస్తామని సేవకులు చాలా ఇబ్బందులు పెడతాం. చాలా ఇబ్బందులు. మేము ఇస్తాం, మేము కానుకలు ఇస్తున్నాం మీకు, మేము డబ్బులు ఇస్తున్నాం మీకు, మేము ఏం చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని సేవకుల మీద ఎట్టున్నదంటే వాళ్ళు పెత్తనం చేసి గందరగోళం చేసిన పరిస్థితులు తినాలి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. అంత సులువుగా సేవకుల్ని తలంచకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా ఏమి చేయకూడదు. నీవు నా సేవకుడు. దేవుని ఇస్తుందో చెప్పండి. ఆయన అపాయింట్ చేశారు, ఆయన చూస్ చేసుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, అంగీకరించాడు. నీవు నా సేవకుడు. ఏమంటున్నాడు? నీవు నా సేవ. ఆయన తల్లి గర్భంలో పుట్టగా నన్ను పిలిచినావు, తల్లి ఒడిలో పెట్టుకుని మొదలుకొని ఆయన నామం జ్ఞాపకం చేసుకున్నాం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేశాడు. ఇది మెరుగు పెట్టబడింది. ఎన్ని కష్టాల్లో కన్నీళ్ళు. నిజంగా వాళ్ళిద్దరు చూస్తున్నాడు. నాకు కూడా బాధ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు రెడీ భలే మెరుగు పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్టున్నారో తెలుసా, వాళ్ళ గుండెలు ఎలా ఉన్నాయో తెలుసా, వాళ్ళ హృదయాలను ఆదరించింది దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నలిగిపోయినాను బిడ్డలు, మెరుగు పెట్టబడే బిడ్డలు. రైట్ టైంలో దేవుడు సేవకు పిలిచాడు, దేవుడు తీసుకున్నాడు. నేను ఆ మెరుగు పెట్టబడిన వాళ్ళల్లో ఇప్పుడు మీ ఇద్దరికి ఏం చేశారు తెలుసా, మీ ఇద్దరు కలిపి నీలో నన్ను మహిమపరుచుకుంటాను. నీవు నా సేవకుడు ఇశ్రాయేలు, నీలో నన్ను మహిమపరుచుకుంటాను. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీ కన్నీళ్ళు లోయలో, మీరు పగిలిపోయిన వేళలో, మీరు ఎదుర్కొంటున్న పోరాటాల్లో, మీ వేదనలో, మీ బాధలో గాడ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మెరుగు పెడతా వచ్చాడు. మీరు అనుకుంటారేమో, అందరూ అనుకుంటారేమో, ఈ స్థితికి రావడానికే ఇన్ని పరిస్థితులు అనుమతించాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ స్థితికి రావడానికే షేప్ చేస్తూ వాళ్ళిద్దరిని అసలు నలిగిన పరిమళం లేకుండా, నల్లగొట్టినప్పుడు వాసన ఎక్కువ, ఆ పరిమళ ద్రవ్యం నలిపినప్పుడు వాసన ఎక్కువ. అంత నలిగి దేవుడు వాళ్ళని ఇంకొక మాటతో, వాగ్దానంతో, నేను ఇర్మియా గ్రంథం చూడండి, ఆ బిడ్డలకి దేవుడు ఇస్తున్న అద్భుతమైన మాట. అయితే వాళ్ళిద్దరూ చాలా శ్రేష్టమైన మాట. మొదటి అధ్యాయం 5వ వచనం, గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను ఎదిగితే. యెహోవాకు నాకు ప్రత్యక్షం ఇలా సెలవించను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎదిగితే. నీవు గర్భమును నీ బయలు పడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించిందని జనములకు ప్రవక్తగా ఏమంట నియమించితిని. కాబట్టి ఇది
నేనేం మాట్లాడతాను, నాకు మాటలు రావు, ఏం రావు, నన్నెందుకు ఇలా పట్టాను, నాకు మాటలు రావు, మాట్లాడమే రాదు, నాకేందుకు. మీ ఇద్దరిలో కూడా అలాంటి బలహీనతలు ఉందేమో. చూడండి వాగ్దానం ఎంత అద్భుతంగా ఉందో. ఈ వాగ్దానము 7వ వచనం, యెహోవా నాకు ఇలా సెలవిచ్చింది, నేను బాలుడిని అనవద్దు, అంటే నాకేం తెలియదయ్యా అనుకోవద్దు. నేను నిన్ను పంపవారి వెళ్ళిపోవాలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు నేను చెప్పాలను, వారికి భయపడకము, నిన్ను విడిపించడం నేను నీకు తోడై ఉన్నాను. ఇది యెహోవాకు. అప్పుడు యెహోవా, ఇది స్పెషల్గా ఉండే సేవకులకి స్పెషల్ అనాయింటింగ్, స్పెషల్ అథారిటీ, స్పెషల్ పవర్ ఏంటో తెలుసా? నోరు అందుకే ఒక సామెత ఉంది, నోరు బాగుంటే చెప్పండి అంటే మీకు తెలుసులే, ఊరు బాగుంటుంది, నోరు బాగుంటే ఇల్లు బాగుంటుంది కూడా, అంతే కదా. మన నోరు బాగలేక మన ఇల్లు కూడా బాగలేదు, అంతేనా? నోరు బాగుంటే ఊరు ఇల్లు అంతా బాగుంటుంది. కానీ నోరు ఇచ్చేసాడు దేవుడు. దేవుడు ఇస్తుందో చెప్పండి, ఎలాంటి నోరు? చూడండి అక్కడ ఏం రాయబడిందో. అప్పుడు యెహోవా 9వ వచనం, చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. వాట్ ఏ పవర్! దిస్ ఈస్ ద అథారిటీ ఫ్రమ్ గాడ్ టు ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. దేవుని సేవకులకు దేవుడిచ్చే గొప్ప శక్తి. వాళ్ళు చదివారా, చదవలేదా, డిగ్రీలు ఉన్నాయా, డబ్బు ఉందా లేదా, వాళ్ళ గొప్పవాళ్ళ, పొట్టాళ్ళ, పొడగోళ్ళ, అందగాళ్ళ, అసలు ఏంది, వాట్ ఈస్ దర్ అంటే పెక్యులారిటీ ఏంది, వాళ్ళ స్పెషాలిటీ ఏంది, వాళ్ళకున్న హైనెస్ ఏంది, గొప్పతనం ఏంది, ఆధిక్యత ఏంటంటే ఇది దైవజనంగా. చూడండి, ఇదిగో నీ నోట యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టిలాగా సెలవించింది, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, తెల్లగించడానికి. నంబర్ 1 లెక్క పెట్టుకోండి, తెల్లగించడానికి, విరగొట్టడానికి, నశింపజేయడానికి, పడద్రోయడానికి, కట్టుటకు, నాటుటకు నేను ఈ దినముల జన్మల మీద, రాజ్యముల మీద నేను నియమించున్నాను. ఈ డిగ్రీలు ఎవరిస్తారో, నేను ముగిస్తాను, ఈ డిగ్రీలు ఎవరిస్తారో, ఈ డిగ్రీలు మీరు లెక్క పెట్టుకోండి. ఆ డిగ్రీలు ఓన్లీ గాడ్ కి, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు. తెల్లగించుటకు, విరగొట్టుటకు, పడద్రోయటకు, నశింపజేయటకు. అసలు మంచి మాట ఉంది అక్కడ, ఏం తెలుసా? అదేంటంటే ఈ కట్టుటకు, నాటుటకు, నశింపజేయడం, పడద్రోయడం అవన్నీ ఒక ఎత్తు అయితే, కట్టడం చాలా కష్టం, కట్టుటకు, నాటడం చాలా కష్టం. సో ఎక్స్ట్రాఆర్డినరీ, అతి అసాధారణంగా, అతి అత్యధికమైన, ఎవరు చేయలేని, ఎవరు ఇవ్వలేని, చదువు ఇవ్వలేదు, లోకం ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేదు, మన జ్ఞానం ఇవ్వలేదు, దేవుడి నోట మాటలు ఉంచి తన చైతన్యంలో దాచి గొప్పవారిగా, ఇదండి వారి ప్రత్యేకత. కాబట్టి అంటే కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించుగా, కాను నేను అనుగ్రహించేశాడు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. గాట్ ఇట్, కమ్ ఆన్ స్టార్ట్. అది నువ్వు ఆరంభించాలా. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. మీకు మీ అందరికీ వందనాలు, కంగ్రాచులేషన్స్. మీకు అందరికి మంచి పాస్టర్, మా పాస్టర్ గారు వచ్చారు ఇప్పుడు. దేవుని స్తోత్రం. సంఘానికి దీవెన ప్రభు మీకు ఎక్కువ అనుగ్రహించారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ సమయం ఇచ్చిన పరదేశ్ బాబుకి వందనాలు. దేవునికి స్తోత్రం. చక్కటి మాటలు మనకు తెలియజేసి దేవుని సేవకులకి 2 వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చుట్టూ వచ్చి ఒక పాట పాడిన తర్వాత కొద్దిసేపు ఒక 10 నిమిషాల లోపల సాక్ష్యం అని వింటాం. ఆ సమయంలో మరి మరొక జాషువా అన్న పాస్టర్ గారు వచ్చున్నారు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాలి. ఒకసారి దైవజనులకు చప్పట్లు కొట్టండి. ఒకసారి జాషువా చుట్టూ వచ్చి ఆడపిల్లలతో కలిసి ఒక పాట పాడుతుంది. తర్వాత ఒక 10 నిమిషాల సాక్ష్యం ఉంటుంది. 8:30 అయిపోతుంది. టైం మనం మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. టైం